శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. మనము కాశీఖండంలో సప్తమాశ్వాసంలోకి ప్రవేశించాము. ఇక్కడ ముందుగా వచ్చినటువంటి కథ ధర్మరాజేశ్వరలింగ మహాత్మ్యము. కాశీలో ఉన్నటువంటి ధర్మేశ్వర తీర్థ మహాత్మ్యము. కాశీలో ఒక మహాప్రాసాదం ఉండేది, అద్భుతమైనటువంటి భవనం. అందులో ముక్తి మంటపం ఉంది. ఆ ముక్తి మండపంలో విశాలాక్షి పగలు అమృత భిక్ష అందరికీ పంచిపెట్టేది. శివుడు మణికర్ణిక పుష్కరిణిలో చక్కగా స్నానం చేసి బ్రహ్మమంత్ర ప్రణవాన్ని అందరికీ చెప్తూ ఉండేవాడు. శివుడు అక్కడే సంధ్య వారుస్తూ ఉండేవాడు. దగ్గరలో అనేక లింగాలు ఉన్నాయి. ఇంకా తరువాతది విశ్వభుజ ఆఖ్యానం. వృత్రాసురుని చంపినటువంటి పాపం పోవడానికి ఇంద్రుడు ధర్మేశ్వర పీఠం దగ్గర లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాశీ తీర్థాలు కూడా అనేకం ఉన్నాయి. హయగ్రీవ తీర్థం, గజతీర్థం, కోకా వరాహ తీర్థం, ఇలా అనేక తీర్థాలు ఉన్నాయి. 3 కోట్ల శివలింగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి వీరేశ్వర ఆఖ్యానంలో సకల తీర్థాలలో చేసినటువంటి స్నాన ఫలం కన్నా కూడా పంచనది మహాతీర్థంలో చేసినటువంటి స్నానం వల్ల వచ్చేటువంటి ఫలితం అత్యద్భుతమైనది అని వర్ణించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని తీర్థాలలోకెల్లా మణికర్ణికా తీర్థం చాలా ఉత్తమోత్తమం అని వేనోళ్ళ ప్రశంసింపబడింది. మనకి కాశీఖండంలో మాటిమాటికి నొక్కి వక్కాణించడం జరిగింది. మనము అందరము దాని విలువను తెలుసుకోవాలి, మణికర్ణికా తీర్థ విలువను. ఇంకా తరువాత వచ్చిన మహాత్మ్యము దుర్వాసోలింగ మహాత్మ్యము. కాశీలో చేరు, ప్రకృతి సౌందర్యం ఇవన్నీ చక్కగా శ్రీనాథం చేత వర్ణింపబడ్డాయి. ఇవి మూలంలో లేవు. ఇక్కడ అద్భుతమైన వచనాన్ని శ్రీనాథుడు రాశాడు. ఇక్కడ మనకి బాణుని యొక్క బాణి కనపడుతుంది. అందుకే అన్నారు బాణోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు సంస్కృతంలో. బాణుడు చేత ప్రయోగింపబడిన పదమే లేదు, శబ్దమే లేదు. కాదంబరి వృత్తాంతాన్ని అద్భుతంగా వర్ణించి చెప్తాడు బాణుడు. అక్కడ కాసార వర్ణన, ఒక సరస్సు యొక్క వర్ణన మనకి 5-6 పేజీలు ఉంటుంది సమాసభూయిష్టంగా. అటువంటి బాణుని అనుసరించి వచనం రాశాడు ఇక్కడ శ్రీనాథుడు. దూర్వాసుడు అనగానే మనకి ఆయన కోపం, శాపం రెండు జ్ఞాపకం వస్తాయి. దూర్వాసుడు అంటేనే మనం లోకంలో కూడా ఎవడన్నా కోపిస్తుంటే వాడిని అంటాం, ఒరే వీడు దూర్వాసుల్లో ఉన్నాడు రా అని. అంటే అంత కోపము, శాపము రెండూ ఉంటాయి. అటువంటి దూర్వాసుడు చాలా కాలం కాశీలో తపస్సు చేసి ఫలితం లేకపోయేప్పటికీ కాశీని శపింపబోయాడు. అప్పుడు శివుడు, ప్రమథులు, డుంటి విఘ్నేశ్వరుడు, కుమారస్వామి అందరూ కోపజ్వాలలతో రగిలిపోయారు. పరమశివుణ్ణి, నగరాన్ని నువ్వు శపిస్తావా అని. వారందరి ఉగ్ర రూపాన్ని శ్రీనాథుడు చాలా విస్తృతంగా వర్ణించాడు. శేషపద్యాల్లో, అనేక పద్యాలలో. సమయాభావం వల్ల మనం అవి చదువుకోవట్లేదు. అందరూ వీలున్నప్పుడు వారి అందరి యొక్క ఉగ్ర రూపాన్ని చదువుకోండి. మనం కూడా తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్పుకుందాము. అప్పుడు దూర్వాసుడు చాలా భయపడిపోయి శివుణ్ణి ప్రార్థించాడు. అనేక ఉపనిషత్తులు, శ్వేతాశ్వేతరోపనిషత్తుని కూడా పఠించాడు. అనేకం పఠిస్తే శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు దూర్వాసుడికి వరాలిచ్చాడు. ఆ దూర్వాసుడు మణికర్ణిక దగ్గరలో ఒక శివలింగాన్ని స్థాపించాడు. దీనినే మనము కామేశ్వరలింగము అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాము. ఈ లింగాన్ని మనము దర్శనం చేసుకుంటే సకల మనోరథ ఫలప్రదాయకమైనటువంటిది ఈ కామేశ్వర శివలింగం. ఇంకా తర్వాత విశ్వకర్మేశ్వరలింగము,
విశ్వకర్మ స్థాపించిన శివలింగం మనకు కనబడుతుంది. ఇంకా ప్రధాన కథ దక్షేశ్వరలింగం. ఒకసారి కైలాసంలో శివుడు చాలా సభ తర్వాత, ఒక పెద్ద మీటింగ్ అయిపోయిన తర్వాత, ఒక మహాసభ అయిపోయిన తర్వాత బ్రహ్మ విష్ణు అందరినీ వేడుకొలిపి చక్కగా కూర్చుని ఉంటాడు. కానీ అక్కడికి వచ్చినటువంటి దక్ష ప్రజాపతిని వీడుకొల్పడం ఏదో కారణం చేత మరిచిపోతాడు. మనం కూడా కార్య వ్యగ్రులమై అనేక పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న పని మరిచిపోవడం స్వాభావికం. దాన్ని దక్ష ప్రజాపతి చాలా చాలా కోపంగా తీసుకుంటాడు, సీరియస్గా తీసుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, నేను కూడా ఒక మహాయజ్ఞం చేసి ఈ శివుడిని నిందిస్తాను, అవమానపరుస్తాను అని దక్ష ప్రజాపతి నిర్ణయం తీసుకుని వెళ్ళి ఇంకా ఒక పెద్ద మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. తరువాత ఏం జరిగిందో మనం తరువాత తెలుసుకుందాం.